ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. కృష్ణా జిల్లా పెడనలో దారుణం చోటు చేసుకుంది. బాలికల హాస్టల్ నుంచి ఇద్దరు మైనర్ విద్యార్థులు అదృశ్యమైపోయారు. ఆగస్టు 6న ఈ ఘటన జరిగింది. ఆగస్టు 6 రాత్రి నుంచి అలాగే ఆగస్టు 7 తెల్లవారుజామున వరకు ఉదయం వరకు కూడా ఈ బాలికలు కనిపించకుండా అయితే పోయారు. అయితే దీనికి సంబంధించి అప్పటికే అందులో ఇద్దరు బాలికల్లో ఒక తల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసింది. ఫైల్ చేసిన తర్వాత ఆ రోజు పోలీసులు అసలు ఏం జరిగింది అని ఫిర్యాదు చేస్తే బాలికలు తిరిగి వచ్చిన తర్వాత అసలు విషయం బయటపడి నిందితులను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అసలు ఏం జరిగింది అని అంటే పెడనలో కృష్ణా జిల్లా పెడనలో ప్రభుత్వ బాలికల హాస్టల్లో ఇద్దరు మైనర్ ఆడపిల్లలు విద్యార్థినులు ఉన్నారు. వాళ్ళు ఎలా బయటికి వచ్చారో మరి ఎందుకు వచ్చారో ఏంటో తెలియదు, కానీ ఇద్దరు బయటికి వచ్చారు. ఒక ఆటో అతని పేరు శ్యామ్ కిరణ్, 20 ఏళ్ళ అతని వయస్సు. ఒక ఆటో అతను ఆ ఇద్దరు బాలికల్లో పరిచయం అట. ఒకరికి ఇతనితో పరిచయం ఉంది. అయితే వాళ్ళు ఏం మభ్య పెట్టాడో మరి ఏం చెప్పాడో ఎందుకు బయటికి వచ్చారో హాస్టల్ నుంచి తెలియదు, కానీ బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత ఆటో ఎక్కి వెళ్ళారట. ఆటో ఎక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ శ్యామ్ కిరణ్ తో పాటు సిద్ధు అనే 20 ఏళ్ళ అబ్బాయి, అతను వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అతను కూడా ఆటోలో ఉన్నాడు. ఇక్కడ నుంచి ఒక అమ్మాయి, ఆ శ్యామ్ కిరణ్ కి పరిచయం ఒక అమ్మాయి, ఆమె కూడా వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని బయటికి వచ్చింది. సో వీళ్ళు ఎత్తుకెళ్ళి ఒక నిర్మానుష్యమైన ప్లేస్కి ఎత్తుకెళ్ళి లైంగిక దాడి చేస్తారు, పాడు చేస్తారు వాళ్ళిద్దరిని. అది దానివల్ల ఆ ఇద్దరు ఆడపిల్లలు కూడా, ఇద్దరు విద్యార్థినులు బాలికలు చాలా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎప్పుడైతే నెక్స్ట్ రోజు రావడం జరిగిందో అప్పుడు వాళ్ళ కండిషన్ చాలా ఘోరంగా ఉందని చెప్తూ ఉన్నారు. సో పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. పోలీసులు కూడా కొన్ని గంటల వ్యవధిలోనే నిందితులు ఇద్దరిని కూడా పట్టుకుని రిమాండ్ కి తరలించడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ ఏంటి అని అంటే ఆగస్టు 6న ఆ ఇద్దరు విద్యార్థినులు బయటికి వచ్చారు. ఎందుకు వచ్చారు అసలు బయటికి? అది నార్మల్ హాస్టల్ కూడా కాదు. హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు అదృశ్యమయ్యారు, కనిపించకుండా పోయారు అని అంటే ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి ఇందులో. ఇక్కడ అంటే అక్కడ ఎవరైతే ఉంటారో వార్డెన్లు ఉంటారో, కొంతమంది ఎవరిదైతే అధికారులు ఉంటారో వాళ్ళ బాధ్యత హాస్టల్ కి సంబంధించి. వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఇద్దరు మైనర్ అమ్మాయిలు హాస్టల్ నుంచి బయటికి వెళ్తుంటే హాస్టల్ నుంచి బయటికి వచ్చి అదృశ్యమైపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మానిటర్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నట్టు అలా ఎలా బయటికి పంపించేస్తారు? ఒక గవర్నమెంట్ హాస్టల్ నుంచి, నార్మల్ హాస్టల్ కూడా కాదు అది. నార్మల్ హాస్టల్లోనే సీసీ క్యామ్స్ పెట్టుకొని మరీ రన్ చేస్తున్నారు ఈ రోజుల్లో. గవర్నమెంట్ హాస్టల్ నుంచి ఒక ఇద్దరు అమ్మాయిలు బయటికి వచ్చారు, కనిపించకుండా పోయారు అని అంటే ఏంటి? వాళ్ళ అధికారుల నిర్లక్ష్యమే కదా. అదొకటి. ఇంకొకటి, మనం రీసెంట్ గా ఒకటి రాజస్థాన్లోనే ఎక్కడో చూసాము. ఆ మైనర్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి వాడిని నమ్మి ఎటో కొండలకు అటు ఇటు వెళ్ళిపోయింది. వాడు ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిపించుకొని తీసుకొచ్చి పాడు చేసి చాలా చండాలం చేశారు. అసలు ఈ మైనర్ అమ్మాయిలకు ఏమవుతుంది? అంత ఈజీగా ఎందుకు నమ్ముతున్నారు? నేను ఇక్కడ ఏదో ఆ ఆటో డ్రైవర్ బాయ్ ఫ్రెండ్ అను నమ్మి వెళ్ళారు ఇలా నేను తప్పుగా మాట్లాడట్లేదు. నేను చెప్తుంది ఏంటి అని అంటే అంత ఈజీగా నమ్మి అట్లీస్ట్ మాట్లాడడమైనా దేనికి ఉంటుంది? హాస్టల్లో పేరెంట్స్ కి దూరంగా హాస్టల్లో ఉంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో ఇంట్లో కన్న తండ్రో అన్నో తమ్ముడో వాళ్ళతో కూడా సేఫ్టీ లేదు ఒక ఆడపిల్లకి. అలాంటి రోజులు ఇవి. అలాంటి రోజుల్లో ఒక ఆడపిల్లలు, దట్టు మైనర్ బాలికలు, ఎవరిని పడితే వాళ్ళు నమ్మేయడం ఏంటి? పిలిచారు కదా అని వెళ్ళడం ఏంటి? అర్థం కాక అడుగుతా. ఎంత పరిచయం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళతోని పరిచయం ఏర్పరచుకోవడమే తప్పు. దట్టు మైనర్ ఏజ్ లో. ఏం తెలుస్తుంది వాళ్ళకి ఆ ఏజ్ లో? అది తప్పుగాక వాళ్ళు ఏది చెప్తే అది నమ్మడం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళడం, ఏది చెప్తే అది నమ్మేసి వీళ్ళు మంచోళ్ళు. మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? అరే ఇంట్లో ఉన్న కన్న తండ్రే కన్న కూతుర్ని పాడు చేసిన సిచ్యువేషన్స్ ఉన్న రోజులు ఇవి. మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు బయటోడు ఎవడో మంచోడు అని చెప్పేసి? తప్పు కదా. అంటే దీంట్లో అధికారుల నిర్లక్ష్యము ఉంది. మేబీ బాలికలు దాని మీద ఇంకైతే స్పష్టత అయితే రాలేదు, కానీ ఆ ఇద్దరు బాలికల్లో ఈ ఆటో డ్రైవర్ శ్యామ్ కిరణ్ అనే అతనికైతే పరిచయం ఉంది. అందుకే మరి పిలిస్తే వచ్చారా, వాళ్ళు ఏం చెప్తే వచ్చారో తెలియదు. పరిచయం ఉంది అని అంటే ఇంకా పిలిస్తేనే కదా వచ్చేది. ఎలా వస్తారు? ఎత్తుకెళ్ళడం అయితే ఎత్తుకెళ్ళారు కదా, డైరెక్ట్ హాస్టల్ నుంచి ఎట్లా ఎత్తుకెళ్తారు? అప్పుడు అధికారులకు కంప్లీట్గా నిర్లక్ష్యం అయిపోతుంది. సో ఎలాగైనా సరే అధికారుల నిర్లక్ష్యం అయితే ముమ్మాటికి ఉంది.
కానీ ఇక్కడ అమ్మాయిలు వాడి మాటలు ఏం నమ్మి వెళ్ళారు బయటికి. తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తున్నారు, ఏం చేస్తున్నాం ఆలోచించుకోవాలి కదా మనం. అలా నమ్మటం వల్ల మన ప్రాణం మీదకే వచ్చేది చివరికి. అది చాలా మంది ఆడపిల్లలు గుర్తుంచుకుంటే మంచిది, ఎస్పెషల్ గా మైనర్ ఆడపిల్లలు ఈ రోజుల్లో. ఎందుకంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి. వాడు ఏదన్నా చెప్పొచ్చు, వాడికి దేవుడిలా కనిపించచ్చు, ఎదుటోడు జస్ట్ పరిచయమైన 2 రోజులకే, కానీ నీకు పైన కనిపిస్తుంది నిజం కాదు. ఈ కేసుకి సంబంధించి అయితే ఇప్పటికే నిందితులను పట్టుకున్నారు, మీడియా ముందు కూడా ప్రొజెక్ట్ చేశారు, చెప్పారు అసలు ఆడపిల్లలు బయటికి ఎందుకు వచ్చారు ఏంటి అని కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నాము, జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. ఉరిశిక్ష పడితేనే కరెక్ట్. అది కూడా అందరి మధ్యలో ఉరిశిక్ష పడితే ఇంకొకడు అట్లాంటి చేయడానికి వణుకుతాడు. ఇంకొక అమ్మాయి, అది చిన్న పని, అసలు ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయినట్టే. అది ఇంకా ఎలా ఉంటుంది, దట్టు మైనర్ పిల్లలంటే మెంటల్లీ ఎంత మానసికంగా ఎంత డౌన్ అయిపోయి ఉంటారు వాళ్ళు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కమెంట్ చేయండి.